హలో అండి, టమాటా రొయ్యల కూర అయితే ఎలా తయారు చేయాలనేది అయితే ఈరోజు చూద్దాము. ఇవి వచ్చేసి ఎండు రొయ్యలు అనమాట. ముందుగా వీటిని అయితే క్లీన్ చేసుకుందాము. ఇదిగోండి, ఇవైతే ఎండు రొయ్యలు. వీటిని అయితే తలకాయ ఇంకా తోక కూడా కట్ చేసి నడుము దగ్గర ఉన్న ముళ్ళను కూడా తీసేసానండి. వేస్ట్ మొత్తం చూడండి, మనకి కొంచెం రొయ్యలు సగం వేస్ట్ అయిపోయింది. అవి తీసుకున్న తర్వాత తలకాయ తోక తీసుకున్న తర్వాత పెంక్ మీద ఆయిల్ గీలు ఏమొద్దండి, ఆయిల్ లేకుండానే ఫ్రై చేయాలన్నమాట. ఇంకా ఏమన్నా సన్న సన్న ముళ్ళులు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఒక 5 లేదా 10 నిమిషాలు సన్న మంట మీద ఫ్రై చేసిన తర్వాత మనం చల్లటి వాటర్ తీసుకొని అందులో ఈ రొయ్యలు అయితే వేయాలన్నమాట. ఈ రొయ్యలు మనకి ఒక పావు గంట లేదంటే ఒక 20 మినిట్స్ వరకు నాననిస్తే సరిపోతుంది. అందులోకి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా టమాటాలు కూడా నేనైతే 1/4 కేజీ టమాటాలు, ఒక 1/4 కేజీ ఆనియన్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది తయారు చేయడానికి ఒక తపాలు పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేనైతే తాలింపు గింజలు అయితే వేసుకోలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకున్నాను అనమాట, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలన్నమాట. మనం ఇవి ఫ్రై చేసుకున్నాం కదండి చేపలు, అవి ఒక 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ అయితే కడిగి పెట్టుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. టమాటా మనకి బాగా దగ్గరికి మగ్గిపోవాలండి, లేదంటే కూర అయితే అసలు బాగోదు. టమాటా అనేది మనకి బాగా దగ్గరికి మగ్గిపోయి గుజ్జు గుజ్జుగా ఉంటే మనకి కూర అయితే టేస్ట్ వస్తుంది. తర్వాత మనం కొంచెం ఒక 50% టమాటా మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి రొయ్యలు, అవి చూడండి కొంచెం అయితే మనకి ఉబ్బినట్టుగా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం సైజ్ అనేది కొంచెం పెరిగిద్ది పెట్టుకున్నాం కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఈ టమాటాలను అయితే నేను స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను. ఇలా స్మాష్ చేయడం వల్ల ఏంటంటే టమాటా గ్రేవీ అనేది బాగా గుజ్జుగా ఉంటుంది. మీ దగ్గర స్మాషర్ లేకపోతే గంటతో స్మాష్ చేయొచ్చు. తర్వాత దీంట్లోకి అయితే నేను కొద్దిగా కారం వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టుకున్నాను అనమాట. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాలు బాగా దగ్గరికి అయితే మగ్గిపోతుంది, కారం వాసన అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని వాటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇవి కూడా ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలండి. రొయ్య మనకి నానడం వల్ల ఏంటంటే పంటికి ఇంత తగిలినప్పుడు కొంచెం బాగుంటుంది, లేదంటే పల్చగా ఉంటుంది కదా, నానితే కొంచెం థిక్గా అవుతుంది. మనం తినడానికి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇవైతే ఒక 10 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత, ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఎందుకంటే మనకి కూర అనేది అడుగంటకుండా ఉండాలంటే కొంచెం వాటర్ పడతాయి. ఒక చిన్న గ్లాస్తో సగం గ్లాస్ వేసుకుంటే ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, మనకైతే రొయ్యలు అయితే ఉడికినాయి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరేనండి, పచ్చి కొబ్బరి అయితే కాదు. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇంకా ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే చికెన్ మసాలా వేసానండి, టేస్ట్ బాగుంటుంది అనేసి కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకుంటే మనకైతే ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అవుతుంది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకైతే కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే కర్రీ కాగానే అన్నం పెట్టుకొని తింటున్నాను. ఇందులోకి కలుపుకొని ఆ రొయ్య తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు.